ఇప్పుడు సాక్షి సినిమా నేను లిఖిత. సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామాయణ ట్రైలర్ వచ్చేసింది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతాగా సాయి పల్లవి, రావణుడి పాత్రలో యష్ నటించారు. 2 భాగాలుగా భారీ స్థాయిలో ఈ ఎపిక్ సినిమాను రూపొందిస్తున్నారు. పార్ట్ 1 ని ఈ ఏడాది దీపావళికి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు జూలై 30 తెల్లవారుజామున ట్రైలర్ వదిలారు. 4.9 నిమిషాల నిడివితో కట్ చేసిన రామాయణ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అబ్బురపరిచే విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలరిస్తున్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తమ పాత్రల్లో అదరగొట్టారు. రామానంద్ సాగర్ సీరియల్లో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్ ఇప్పుడు రాముడి తండ్రి దశరథుడిగా కనిపించనున్నారు. కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్తా, సుమిత్రగా సోనల్ కనిపించనున్నారు. ఇక హనుమాన్ గా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, శత్రుఘ్నునిగా నితీష్ శర్మ, మందాకినిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ పోషించనున్నారు ఈ పాత్రలు. వాస్తవానికి రామాయణ ట్రైలర్ను మొదట ఈ నెల 24న యూట్యూబ్లోనే విడుదల చేస్తామని తెలిపారు. కానీ అలా కుదరలేదు. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా రామాయణ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇవాళ ఉదయం 4:15 ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే రామాయణ మరో రేంజ్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ నితీష్ తివారీ రామాయణం విజువల్స్ వండర్గా కనిపిస్తోంది. రావణుడితో యుద్ధం సీన్స్ ట్రైలర్లో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను దాదాపు 4,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.